ఆర్సెలర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఇండియా సంస్థ నెలకొల్పనున్న గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కు అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రపంచంలోనే అగ్రగామి ఆర్సెలర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో శంకుస్థాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రుల హస్తాలతోటి ఇక్కడ శంకుస్థాపనకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రపంచంలోనే ఒక అగ్రగామి స్టీల్ సంస్థ అనకాపల్లి జిల్లాలో నాంది పలుకుతోంది. 2029కి మొదటి దశ పూర్తవుతుంది. 7 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తితోటి 35,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించే దిశగా ఈ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంసిద్ధం చేశారు. మరోవైపు పూర్తి సామర్థ్యం 2033 నాటికి పూర్తి సామర్థ్యం 18 నుంచి 24 మిలియన్ మెట్రిక్ టన్నుల కెపాసిటీ తోటి సుమారుగా 1,00,000 మందికి ఉపాధి కల్పించే దిశగా ఆర్సెలర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ అనకాపల్లి జిల్లాలో ఈ ఫ్యాక్టరీకి నాంది పలుకుతున్నారు. ముఖ్యంగా ఇది పూర్తి గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్గా చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ స్టీల్ ప్లాంట్ తోటి ఏర్పాటు కావడం వల్ల ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ని ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే ద్వారా రవాణా కొనసాగించడానికి, అదేవిధంగా ఒక క్యాపిటివ్ పోర్ట్ కూడా ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సమీపంలో ఒక క్యాపిటివ్ పోర్ట్ వస్తుంది. ఈ ఆర్సెలర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఫ్యాక్టరీ రాకతోటి తుని పాయకరాపాటు సమీపంలో ఈ ప్రాంతంలో ఒక ఎయిర్ స్ట్రిప్ తీసుకురావడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వాటిని కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అనకాపల్లి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక ముఖద్వారంగా భావించుకోవచ్చు. ఇప్పటికే విశాఖపట్నానికి ఒకవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం ద్వారా అంతర్జాతీయ పరమైనటువంటి ప్రమాణాలు అంతర్జాతీయ ప్రాంతాలకి రవాణా సౌకర్యం ప్రారంభమవుతుంది. అదేవిధంగా అనకాపల్లి ఉత్తరాంధ్ర ముఖద్వారంగా భావించుకుంటే అనకాపల్లి ప్రాంతంలో ముఖద్వారం ఉత్తరాంధ్రకి పాయకరాపేట నియోజకవర్గం ఉంది. పాయకరాపేట నియోజకవర్గంలో ఈ రాజయ్యపేట గ్రామంలో ఆర్సెలర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఫ్యాక్టరీ వస్తోంది. ఈ ప్రాంతంలో మొదటి దశలో 2,600 ఎకరాలలో దీని నిర్మాణం చేపడుతున్నారు. 3 సంవత్సరాల్లో ఈ నిర్మాణం పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే పూర్తి సామర్థ్యాన్ని 6 సంవత్సరాల్లో పూర్తి చేసే అవకాశం ఉంది. ఆర్సెలర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఇక్కడ రావడంతో అనుసంధానంగా మరికొన్ని చిన్న ఫ్యాక్టరీలు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఈ ప్రాంతంలో 2 లక్షల మందికి ఉపాధి కలిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అనకాపల్లి ప్రాంతంలోనే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి అవ్వడానికి ఆర్సెలర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఫ్యాక్టరీ రాకతోటి ఒక రకంగా చెప్పాలంటే కొత్త పారిశ్రామిక విప్లవానికి నాంది పలికిందని చెప్పుకోవచ్చు. అనకాపల్లి ముందు నుంచి కూడా వాణిజ్యపరమైనటువంటి ప్రాంతం. ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ రాకతోటి ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇక్కడ సమీపంలోనే అనకాపల్లి జిల్లా సమీపంలోనే గ్రీన్ హైడ్రోజన్ ఫ్యాక్టరీ కూడా గ్రీన్ హైడ్రోజన్ సంబంధించినటువంటి ఉత్పత్తి కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫలితంగా ఈ ప్రాంతంలో ఒక పారిశ్రామికమైన అభివృద్ధి జరుగుతుంది. మరోవైపు ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత యువతకి ఉపాధి కలిగే అవకాశం ఉందని ఇప్పటికే ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. ముఖ్యంగా ఆర్సెలర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్రపంచంలోనే ఒక అగ్రగామి సంస్థ. చైనాని కనుక మినహాయించినట్టయితే తర్వాత అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబడేటువంటి అవకాశం కలిగేటువంటి ఉంది. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి స్టీల్ ఉత్పత్తి పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ స్టీల్ ఉత్పత్తితో పాటు సమీపంలోనే పోర్టులు ఉండడం వల్ల, సమీపంలోనే రైల్వే ట్రాక్ ఏర్పడడం వల్ల ఇక్కడి నుంచి రవాణా మార్గం పెరుగుతుంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లాలో ఈ రాజయ్యపేటలో ఏర్పాటు చేసేటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీ ద్వారా ప్రపంచంలో నలుమూలలకి కూడా స్టీల్ ఉత్పత్తిని చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ వస్తుందో ఫలితంగా ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉందని స్థానికులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇప్పటికే చాలా వరకు ఒకవైపు ఫార్మా సంబంధించినటువంటి పరిశ్రమలు అభివృద్ధి అవుతున్నాయి. మరోవైపు విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించినటువంటి జాతీయ రహదారులన్నీ కూడా సమీపించి వెళ్ళేటువంటి ప్రాంతం. రవాణా పరంగా అన్ని మార్గాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో స్టీల్ ఫ్యాక్టరీ రావడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పి ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, రైతులు కూడా ఈ అభివృద్ధికి సహకరించారు. వారంతా కూడా స్వాగతించారు.
రానున్న రోజుల్లో వారి తరాల వారికి ఒక మంచి ఉపాధి అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ ఈ ఆర్సిలరీ మెటల్ నిప్పున్ స్టీల్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి భూమి పూజలో పాల్గొంటారు. ఈ ప్రాంతంలోనే ఆ భూమి పూజ కార్యక్రమం జరిగేటువంటి అవకాశం ఉంది. కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి చెందినటువంటి ప్రజానికం, అనకాపల్లి జిల్లా చెందినటువంటి ప్రజానికం సుమారుగా 50,000 పైచీలకు మంది అంతా కూడా ప్రత్యక్షంగా ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే 40 ఎకరాల విస్తీర్ణాన్ని పార్కింగ్ కోసం సంసిద్ధం చేశారు. సుమారు 3,000 మంది పోలీసులు బందోబస్తు అంతా కూడా చూస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే వచ్చేటువంటి ప్రజానికాన్ని తీసుకురావడానికి వారికి రవాణాపరమైనటువంటి ప్రక్రియ కోసం 400 బస్సుల్ని సిద్ధం చేశారు. రేపు సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్తో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి కేంద్ర మంత్రులు, కేంద్ర ఉన్నతాధికారులు, రాష్ట్ర ఉన్నతాధికారుల సమక్షంలో ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి రాజయ్యపేట ప్రాంతంలో ఆర్సిలరీ మెటల్ నిప్పున్ స్టీల్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి శంకుస్థాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, అనకాపల్లి జిల్లా.